నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి. లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం, నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే, వాళ్ళ ఊరి నుంచి అడుగేస్తే, అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, వి హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ పవర్లో లేదు, టీఆర్ఎస్ పవర్లో, కేసీఆర్ గారు సీఎం. మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటా ఉంది. సో నేను చెప్పాను, నేను వెంటనే మన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం, మాట్లాడుతూ వి హనుమంతరావు గారు అంటే నేను కూడా ఏదైనా చేయమంటావా అని అలా స్టార్ట్ చేస్తే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. దానికి అప్పుడు ఇంకా పార్టీ హెడ్ కూడా అవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గారు ఉన్నారు, ఆయన వచ్చినారు, అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసినాయి. జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే యురేనియం తవ్వకాలను ఆపేయమని అప్పుడు మన కేసీఆర్ గారు, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఆయన తెలియజేశారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ, ఒక్క శివ అనే ఒక కుర్రాడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలిని ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళింది. అది శక్తి, అది తెలంగాణ శక్తి. అంటే ఎంత బలం ఉండాలి, ఈ గుండె ఎంత పెద్ద గుండెగా ఉండాలి, ఈ బుర్ర ఎంత బలమైన బుర్ర ఉండాలి. నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి, నిలబడేవాళ్ళు కావాలి. వీళ్ళు కదా లేకపోతే మీరందరూ ఉన్నారు కదా, మీరు ఇలా ఆలోచించండి. నేల ఎందుకు కదలదో, శక్తి ఎందుకు రాదో, మార్పు ఎందుకు రాదో చూపిద్దాం. మీరు ఊహించగలరు, నేను పట్టుకుంటాను, నాకు కనిపిస్తాడు మనిషి, ఎందుకంటే నేను అలాంటి కాబట్టి నేను పట్టుకుంటాను, నా అలాంటి పట్టుకుంటాను. శివ ఒక్కడొచ్చి ఇంతమంది కదిలిస్తే, ఇలాంటి శివ ఊరికి ఒకటి తయారైతే దేశం బాగుపడదు. ఇది నేను ఎన్ని ఉదాహరణలు చెప్తా, ఎగ్జాంపుల్ అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే శివ ఇట్స్ ఎ ట్రూ స్టోరీ, సక్సెస్ స్టోరీ. ఇప్పుడు నన్ను ఎవరైనా సినిమా హీరోగా మనం చప్పట్లు కొట్టేస్తాం, పవన్ కళ్యాణ్ చూడగానే చప్పట్లు కొడితే ఏలేస్తాం కాదు. నిజమైన హీరోలు వీళ్ళని కదా మనం తీసుకోవాలి.